ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం దూకుడుగా వ్యవహరించే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అకస్మాత్తుగా ఆసుపత్రి పాలవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫొటోస్ ఒక్కసారిగా వైరల్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆమెకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం ప్రారంభించారు. ఈ ఊహాగానాలకు స్వయంగా వైఎస్ షర్మిలనే తెరదించారు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆమె ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తనకు పొత్తి కడుపుకు సంబంధించి ఒక మైనర్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, తనకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తూ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు రాజకీయ నేతలు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.